ఆడవాళ్ళు 40 ఇయర్స్ దగ్గరలో ఉన్నారా? మెనోపాజ్ వచ్చే లక్షణాలు కనపడుతున్నాయా? బాధపడుతున్నారా? లక్షణాలు ఏంటిది మనం అర్థం చేసుకుందాం. హలో అండి, నమస్తే. నేను డాక్టర్ కుమూర్, డాక్టర్ కేర్ హోమియోపతి, కాచిగూడ. నార్మల్గా 38 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఆడవాళ్ళలో మెనోపాజ్ అనేది చాలా కామన్గా జరుగుతూ ఉన్నది. ఒక నార్మల్ పద్ధతి అంటే ఒక్కసారి మెచ్యూర్ అయిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత 38 ఇయర్స్ తర్వాత నుంచి 47-48 ఇయర్స్ వరకు ఆడవాళ్ళలో మెనోపాజ్ అంటే నెలసర్లు కంప్లీట్గా పూర్తిగా స్టాప్ అవ్వడం, ఈ ప్రాసెస్కి మన మెడికల్ భాషలో మనం మెనోపాజ్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఈ మెనోపాజ్ వచ్చే ముందు పెరిమెనోపాజ్ అండ్ పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ అనేది బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడైతే మెనోపాజ్ వచ్చే ముందు జనరల్గా లక్షణాలలో హాట్ ఫ్లాషెస్ అంటే మీ బాడీ అనేది బాగా హీట్ అవ్వడం, మీకు జనరల్గా డిస్కంఫర్ట్ అంటే మీకు ఏదైనా సరే చిన్న చిన్న విషయాలకి మీకు పని చేయడం అనేది ఇబ్బందిగా అనిపిస్తుంది, బాడీలో వీక్నెస్ అనేది అనిపిస్తుంది, మీరు వెంటనే అలసిపోతున్నారు, మీకు వెయిట్ అనేది సడన్గా పెరిగిపోవడం జరుగుతుంది, మోకాళ్ళలో పెయిన్స్ కానీ బాడీలో ఎక్కడైనా పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది, మీకు మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి అంటే బాగా మీరు ఇరిటేట్ అవుతున్నారు, బాగా ఒత్తిడి ఫీల్ అవుతున్నారు, టెన్షన్ ఫీల్ అవుతున్నారు, చిన్న చిన్న విషయాలకి అవసరం లేని దానికి కూడా మీరు బాగా అరుస్తున్నారు, కోపం వస్తున్నది అంటే డెఫినెట్గా మీరు ప్రీ మెనోపాజ్ అండ్ మెనోపాజ్ లక్షణాలు అనేది మీరు గమనిస్తున్నారు. ఈ లక్షణాలు ఉన్నాయంటే జనరల్గా ఇది సాధారణంగా కామన్ అనేది చెప్తూ ఉంటాం. అంటే మెనోపాజ్ వచ్చే ముందు, మెనోపాజ్ వచ్చిన తర్వాత మహిళల్లో ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోతుంది, ఆగిపోయే ముందు హార్మోనల్ చేంజెస్ అనేది ఉంటుంది. హార్మోనల్ చేంజెస్ అంటే నార్మల్గా ఈ టైంలో మెనోపాజ్ అంటే ఇప్పుడు మంత్లీ పీరియడ్ ఆగిపోవడం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బాగా తగ్గిపోతూ ఉన్నది అండ్ జనరల్గా మనకు హార్మోన్స్ ఏదైతే ఈ ఏజ్లో ఉండాల్సి ఉంటుందో అవి అనేది ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా పీరియడ్స్ అనేది ఒక టైం వచ్చిన తర్వాత పూర్తిగా ఆగిపోతుంది. ఎప్పుడైతే పీరియడ్స్ మంత్లీ నెలసర్లు పూర్తిగా ఆగిపోతుందో నార్మల్గా ఆడవాళ్ళలో ఎక్కువగా ఒత్తిడి, కోపం రావడం, నార్మల్గా ఎక్కువగా వీక్నెస్ ఫీల్ అవ్వడం, కొంచెం వర్క్ అవ్వగానే ఎక్కువ ఇబ్బంది అవ్వడం, నొప్పులు అనేది ఎక్కువగా అవ్వడం, నిద్ర అనేది సరిగ్గా రాకపోవడం, పీరియడ్స్ వచ్చే ముందు, పీరియడ్స్ వచ్చిన తర్వాత జనరల్గా నిద్ర అనేది చాలా చాలా ప్రాబ్లం, ఎక్కువగా కోపం వచ్చి అందరితో గొడవ పడడం, ఇది నార్మల్గా సాధారణమైన లక్షణాలు. కాకపోతే ఎప్పుడైతే ఈ లక్షణాలు అనేది తీవ్రంగా లేకపోతే అతి తీవ్రంగా మీకు కనపడుతుందో అప్పుడు తప్పకుండా పెరిమెనోపాజ్ అంటే మెనోపాజ్ పూర్తిగా ఆగిపోయే ముందు, మన పీరియడ్స్ ఆగిపోయే ముందు టైంలో అండ్ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత పోస్ట్ మెనోపాజ్ సిమ్టమ్స్ అనేది అంటూ ఉంటాం. ఈ సిమ్టమ్స్ అనేది బాగా తీవ్రంగా ఉన్నప్పుడు తప్పకుండా మీరు మీ ఇంట్లో మీ మదర్ కానీ, మీ సిస్టర్ కానీ, మీ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే ఈ తీవ్రమైనప్పుడు మీరు తప్పకుండా గమనించాలి. అండ్ దీనికి సరిగ్గా అయిన ట్రీట్మెంట్ కోసానికి జనరల్గా మన హోమియోపతి అనేది బెస్ట్ అనేది అంటూ ఉంటాం. స్పెషల్గా మన డాక్టర్ కేర్ హోమియోపతిలో పెరిమెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ అంటే మెనోపాజ్ వచ్చే ముందు, మెనోపాజ్ అయ్యేటప్పుడు, మెనోపాజ్ అయిన తర్వాత జనరల్గా ఈ లక్షణాలు ఎప్పుడైతే బాగా తీవ్రంగా ఉంటుందో మన హోమియోపతి అనేది బాగా 100%గా ఇది వర్క్ చేస్తుంది. ఎలా వర్క్ చేస్తుందంటే మన కాన్స్టిట్యూషనల్ హోమియోపతి మెడిసిన్స్ మనం ఎప్పుడైతే ఇస్తామో ఈ తీవ్రత మెనోపాజ్ వచ్చేటప్పుడు ఏదైతే హాట్ ఫ్లాషెస్ అంటే బాడీ చాలా హీట్గా ఫీల్ అవ్వడం, మీకు ఎక్కువగా కోపం రావడం, మీకు చిన్న చిన్న విషయాలకి చిరాకు పెట్టడం, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఉన్నాయి, నిద్ర సరిగ్గా లేదు, పీరియడ్స్ ఇంకా డిలే అవుతుంది, బాగా 3 months 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి వస్తుంది, మీకు బాగా ఇరిటేషన్ వస్తుందంటే తప్పకుండా దీనికి లక్షణాలకి మనం జనరల్గా మెడిసిన్స్ అనేది నార్మల్గా హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిన తర్వాత ఈ లక్షణాలకి మనం కంట్రోల్ చేయడానికి మన దగ్గర కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది బాగా సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది. నార్మల్గా మన పర్సనల్ లైఫ్లో ఎప్పుడైతే ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఫ్యామిలీ ఉంటుందో అది అన్నిటికంటే ఎక్కువగా సఫర్ అవుతుంది. నార్మల్గా ఈ కండిషన్లో మెడిసిన్ అనేది అందుకు అవసరం ఉంటుందంటే ఒక మహిళ ఇండియాలో మన హౌస్ వైఫ్ కానీ ఎవరైనా వర్కింగ్ ఉమెన్ మన ఇంట్లో పిల్లర్ అనేది ఉంటుంది అంటే ఒక ఆధారం, ఒక సపోర్ట్. ఇంట్లో మహిళలు ఎప్పుడైతే ఎక్కువగా ఇబ్బందిగా ఉంటారో వాళ్ళకి పెయిన్స్ ఉంటాయి, నార్మల్గా
ఈ లక్షణాలు ఏదైతే ఉంటుందో హాట్ ఫ్లాషెస్ రావడం అంటే బాగా హీట్ రావడం, మీరు వెంటనే ఒత్తిడి ఫీల్ అవ్వడం, చిన్న చిన్న విషయాలకి కోపం రావడం, గొడవ పడడం, బాడీలో వీక్నెస్ ఫీల్ అవ్వడం, మరి అనిద్ర, ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి అంటే డెఫినెట్గా మీరు మెనోపాజ్తో బాధపడుతున్నారు. దీనికి సరిగ్గైన హోమియోపతి అనేది మన డాక్టర్ కేర్లో అందుబాటులో ఉంది. మీకు స్క్రోల్ అయిన నంబర్స్లో మీరు డెఫినెట్గా సంప్రదించండి. ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మీకు ఈ లక్షణం అనేది డెఫినెట్గా కంప్లీట్గా పూర్తిగా మీకు నార్మల్ అనేది అవుతుంది. థ్యాంక్ యూ.